అండి. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? బలవంతపు బంధం పార్ట్ 46 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా ఉంటే ప్లీజ్ ముందవి చూడండి. అప్పుడే స్టోరీపై మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకా ఈ పాటలోకి వెళ్ళిపోదాం. మరి బలవంతపు బంధం పార్ట్ 46. వైష్ణవ్ గదిలోకి వెళ్ళడం చూసి అతను వెనక్కే వచ్చింది సంజన. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సంజన పిలుపుతో వైష్ణవ్కి కొంచెం దూరం జరిగింది వసుధ. అదే అదునుగా భావించి వైష్ణవ్ చెయ్యి పట్టుకుని లాక్కుని వెళుతూ ఉంది సంజన. ఆమెతో వెళుతున్నా వెనక్కి తిరిగి వసుధనే చూస్తున్నాడు వైష్ణవ్. ఆ చూపులు ఆమె మనసుని తాకగా వాళ్ళని ఫాలో అవుతూ గుమ్మం వరకు వెళ్ళింది వసుధ. కారులో వైష్ణవ్ పక్కన కూర్చున్న సంజనని చూసి ఒళ్ళు మండింది ఆమెకి. అదే చిరాకుతో కోపంగా తన గదిలోకి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఆమె. అక్క, ఏం చేస్తున్నావు అంటూ ఆ గదిలోకి వచ్చింది వందన. హా, ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఫ్లోర్ని అడుగులతో కొలుస్తున్నా సమాధానం చెప్పింది వసుధ. ఆమె సమాధానం విని ఏమైంది అడిగింది వందన. ఏమీ లేదు, కొంచెం మూడీగా ఉందంతే అంది వసుధ. ఎందుకు మూడీగా ఉందక్క? సంజన గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది వందన. సంజన గురించి ఆలోచించడానికి ఏముంది వందన అడిగింది వసుధ. ఎందుకు లేదక్క, ప్రతి విషయంలోనూ నువ్వు ఉండవలసిన ప్లేస్లో తనుంటుంది. బావ పక్కన నీకు దక్కవలసిన స్థానం తను దక్కించుకుంటుంది. అయినా నీకేమీ పట్టనట్లు ఎలా ఉంటున్నావు అడిగింది వందన. తన మనసులో నేను లేనప్పుడు తనపై నేను ఎలా హక్కు తీసుకుంటాను అడిగింది వసుధ. బావ మనసులో నువ్వు లేవు అని ఎలా చెప్తున్నావు అడిగింది వందన. వైష్ణవ్ సంజనను ప్రాణంగా ప్రేమించాడు. ఆ విషయం తనే నాకు చెప్పాడు అంది వసుధ. ఓ అవునా, అయితే ఈ విషయం నీకెప్పుడు చెప్పాడు అడిగింది వందన. మెడికల్ క్యాంప్కి వెళ్ళినప్పుడు చెప్పాడు చెప్పింది వసుధ. అంటే పెళ్ళికి ముందు చెప్పాడు, పెళ్ళి తర్వాత చెప్పలేదు కదా అంది వందన. చెప్పలేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది వసుధ. అయ్యో పిచ్చక్క, ఎవరికైనా పెళ్ళికి ముందు లైఫ్ వేరు, పెళ్ళి తర్వాత లైఫ్ వేరు. పెళ్ళికి ముందు తన లైఫ్లో ఏంటో నీకు అనవసరం, కానీ పెళ్ళి తర్వాత ఆ లైఫ్ నీది. బావ నీకు మాత్రమే సొంతం. తన మీద పూర్తి హక్కు అధికారం నీకు మాత్రమే ఉంటాయి అని అంది వందన. అది కాదు వందన, తనకి కూడా నా మీద ఇష్టం ఉండాలి కదా అంది వసుధ. తనకి నీ మీద ఇష్టం లేదు అని నీకు తెలుసా అడిగింది వందన. అతని మనసులో సంజన ఉంటే నా మీద ఇష్టం ఎలా ఉంటుంది అమాయకంగా అడిగింది వసుధ. తన మనసులో నీ మీద ఇష్టం ఉందో లేదో నీకు తెలియాలంటే ముందు నువ్వు మనస్ఫూర్తిగా అతన్ని భర్తగా స్వీకరించి ప్రేమించడం మొదలుపెట్టు. ఆ తర్వాత తను నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో నీకే తెలుస్తుంది అంది వందన. సరే అని ముక్తాసరిగా సమాధానం చెప్పింది వసుధ. సరే అనడం కాదు, బావగారికి లంచ్ ప్రిపేర్ చేసి నువ్వే పట్టుకుని ఆఫీస్కి వెళ్ళాలి అంది వందన. ఏంటి, నేనా అంది వసుధ. హా, నువ్వు కాదు, ఆ సంజన పట్టుకు వెళుతుంది, నువ్వు చూస్తూ ఉండు అంది వందన. ఆ మాటతో సీరియస్గా వందన వైపు చూసింది వసుధ. అలా చూడకు తల్లి, పద లంచ్ ప్రిపేర్ చేద్దాం అని వసుధని తీసుకుని కిందకి వెళ్ళింది వందన. రోజులాగే కలిసి బయలుదేరి విడివిడిగా కాలేజీకి వెళ్ళారు వర్షిత, నీరజ్. ఆ రోజు క్లాసులు లేకపోవడంతో క్లాస్మేట్ అందరూ కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నారు. నీరజ్ రావడం చూసి ఆనందంగా తన దగ్గరికి వెళ్ళి రా నీరజ్, గేమ్ ఆడదాం అని అతను చెయ్యి పట్టుకుని పిలిచింది సోనీ. సారీ సోనీ, నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ఆడండి, నేను చూస్తా అని అక్కడ ఉన్న బెంచీకి జారబడి నిలబడ్డాడు
నీరజ్. ఆ రూమ్లోకి వచ్చిన వర్షిత ఈ జిడ్డు మొహంది ఎక్కడ తగలబడింది అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళి నీరజ్ ఎదురుగా ఉన్న చైర్లో సెటిల్ అయ్యింది. ఫాస్ట్గా బాటిల్ తిరుగుతూ అది ఆగిన చోట ఆ బాటిల్కి ఎదురుగా ఉన్నవారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు ఎంతో జోష్గా కంప్లీట్ చేస్తున్నారు. అది చూసి ఎంజాయ్ చేస్తున్నారు నీరజ్, వర్షిత. అలా తిరుగుతున్న బాటిల్ వచ్చి సోనియా ముందు ఆగింది. ఓ నో అని తల పట్టుకుంది సోనియా. ట్రూత్ ఆర్ డేర్ అని అడిగారు ఆమె పక్కనే ఉన్న ఫ్రెండ్స్. డేర్ అని చెప్పింది సోనియా. ఓకే, ఇక్కడున్న వాళ్ళలో నీకు బాగా నచ్చిన వాళ్ళకి ఒక ముద్దు పెట్టాలి అని అన్నారు అక్కడున్న వాళ్ళు. అది విని ఓకే అని కొంచెం కూడా ఆలోచించకుండా వర్షిత వైపు కన్నింగా ఒక చూపు విసిరి వెళ్ళి నవ్వుతూ నీరజ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది సోనియా. అది చూసి అందరూ ఓ అని అరిచారు. అందరిలోనూ సోని తనని ముద్దు పెట్టుకున్న నీరజ్ ఏమీ రియాక్ట్ అవ్వకపోవడం చూసిన వర్షిత గుండెల్లో ఏదో తెలియని బాధ. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే ఇంకా అక్కడ ఉండలేక తన బుక్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది వర్షిత. సోని చేసిన పనికి కోపం వస్తున్నా అందరి ముందు తనని హర్ట్ చేయకూడదు అనుకుని సైలెంట్గా బయటికి నడిచాడు నీరజ్. అతన్నే ఫాలో అయ్యాడు రాజ్. ఏమైంది సోనికి? పిచ్చేమైనా పట్టిందా? పోనీలే కదా అనుకుంటే రోజు రోజుకి మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. ఏదో ఒకప్పటి ఫ్రెండ్ అని కొంచెం క్లోజ్గా మూవ్ అయితే అదే తను అలుసుగా తీసుకుంటున్నట్లుంది అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోతున్న నీరజ్ వెనుక వచ్చిన రాజ్ అతన్ని పిలవడంతో వెనక్కి తిరిగాడు నీరజ్. హాయ్ రాజ్ పలకరించాడు అతను. హాయ్. ఏంటి సోని అందరి ముందు కిస్ చేస్తే తనకి సమాధానం ఏమీ చెప్పకుండా అలా వచ్చేసావు అడిగాడు రాజ్. ఏంటి రాజ్ నువ్వు కూడా? ఆ సోని అంటే పిచ్చిది. అదేదో తెలియక పిచ్చి పని చేస్తే దాన్ని ప్రపోజల్గా మీరెలా అనుకుంటారు? చిరాగ్గా మొహం పెట్టి అడిగాడు నీరజ్. ఎందుకు అనుకోకూడదు నీరజ్? తన మీద ప్రేమ ఉండబట్టే కదా ఆ రోజు వర్షిత ఏ తప్పు చేయకపోయినా అంతలా అవమానించావు అన్నాడు రాజ్. నేను కావాలని ఆ రోజు అలా చేయలేదు. తను సోనీని కొట్టింది అన్న కోపంలో తనను కొట్టాను అంతే తప్ప సోనీ అంటే నాకు ఇష్టముండి కాదు రాజ్. సోనీ నా ఫ్రెండ్ మాత్రమే అన్నాడు నీరజ్. సోనియా అన్న మాటలకి వర్షిత కాబట్టి చెంపదెబ్బతో సరిపెట్టింది. అదే నేనైతే చంపేసేవాడిని కోపంగా అన్నాడు రాజ్. సోనీ వర్షితనేమంది అడిగాడు నీరజ్. దాంతో ఆ రోజు జరిగిందంతా చెప్పాడు రాజ్. అది విని నీరజ్ పిడికిలి కోపంతో బిగుసుకుంది. నాకు ఇదంతా తెలియదు రాజ్. వర్షిత తనను తిట్టిందని నాకు దూరంగా ఉండమని బెదిరించిందని చెప్పి సోని నాతో డబుల్ గేమ్ ఆడింది అన్నాడు నీరజ్. తన గేమ్ బాగానే ఆడింది. అది తెలియని నువ్వు వర్షిత్ ఆవేశంలో వర్షితని అన్న మాట మాత్రం కాలేజీ అందరి దృష్టిలో ఆమెను క్యారెక్టర్ లేని అమ్మాయిలా నిలబెట్టింది అన్నాడు రాజ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అరిచాడు నీరజ్. అవును నీరజ్, నువ్వు అన్న ఒక్క మాట తనని అందరి దృష్టిలో దిగజారేలా చేసింది. దానికి కారణం తను నీ ప్రేమ కోసం నీ వెంటపడడమే. తనకి నీ ప్రేమ దక్కలేదు, కానీ ఆ రోజు నుంచి తన మొహంలో నవ్వు మాత్రం మాయమైంది. ఎవరితోనూ మాట్లాడదు. కాలేజీకి వస్తుంది అంటే వస్తుందంతే, కానీ ఇదివరకు వర్షితలా ఉండడం లేదు అని చెప్పాడు రాజ్. ఆ మాటతో తప్పు చేశానన్న ఫీలింగ్ నీరజ్లో కలిగింది. దాంతో ఇప్పుడే వస్తాను రాజ్ అంటూ వర్షిత ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్ళాడు నీరజ్. వందన ప్లాన్ ప్రకారం వైష్ణవ్కి ఏమిష్టమో సుధన్ అడిగి తెలుసుకుని తనే వంట చేసి క్యారియర్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరింది వసుధ. ఆమె వెళ్ళడం చూసి అక్క నేను వస్తాను, నువ్వు బావకి క్యారియర్ తీసుకుని వెళ్ళడం చూస్తే నేను తనకి క్యారియర్ తీసుకురాలేదని వీక్షిత్ మొహం మాడిపోతుంది. తన ఇంటికి వచ్చాక ఆ మాడిపోయిన మొహం చూడడం కన్నా నీతో రావడమే బెటర్ అంటూ కారెక్కింది వందన. ఎందుకు ఎలా అంటావు? పాపం వీక్షిత్ చాలా మంచివాడు అంది వసుధ. నీకు అందరూ మంచివాళ్ళలాగానే కనిపిస్తారు తల్లి, ఎందుకంటే అందరికన్నా మంచిదానివి నువ్వే కాబట్టి అంది వందన.
అలా అక్కా చెల్లెళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఆఫీస్ చేరుకున్నారు. వాళ్ళని చూసిన మనోజ్, సార్ మీటింగ్లో ఉన్నారు మేడం, రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అని చెప్పడంతో, సరే మేము వెయిట్ చేస్తాం అంది వందన. సరే మేడం అంటూ వైష్ణవ్ క్యాబిన్లోకి తీసుకువెళ్ళాడు మనోజ్. క్యాబిన్కి వెళ్ళిన వసుధ అక్కడ ఉన్న వస్తువులన్నీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎంతో అందంగా తనకు నచ్చిన విధంగా కాస్ట్లీ ఇంటీరియర్తో చాలా నీట్గా క్యాబిన్ ఉంచాడు వైష్ణవ్. అక్కడ ఉన్న ప్రతి వస్తువులోని అతని టేస్ట్ తెలియడంతో అన్నిటినీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది ఆమె. వసుధ తెచ్చిన ఫుడ్ని వైష్ణవ్ తింటాడా ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఈ ఎపిసోడ్ నచ్చిన వాడు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చెప్పండి. ఇంకా తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్లో స్వప్నం ఇట్స్ ఏ ట్రూ డ్రీమ్ స్టోరీ వస్తుందండి. హర్రర్ అండ్ లవ్ స్టోరీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.